లేటెస్ట్ ట్వీట్ ఆన్ రామాయణం ఆర్ మహాభారతం కాన్సెప్ట్లో వినాయక చవితి వచ్చినప్పుడు నేను ఒక సిరీస్ ఆఫ్ ట్వీట్స్ చేశాను. నేను ఐసిస్ అల్ఖైదా లాంటి ఒక విపరీత టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు చేసే ఘోరాల తర్వాత అంతకు మించిన ఘోరం నేను విన్నది, ఒక తండ్రి తన ఇంట్లోకి రానియట్లేదని ఒక కొడుకు తల నరికేశాడు అని నేను పెట్టిన ట్వీట్. ఒకవేళ తన కొడుకు తల నరికి తర్వాత ఏంటి విషయం తెలిసి తన కొడుకే అని తనకి తెలిసి దారేపో ఏనుగు తల నరికేసి ఏనుగు తల పెట్టేశాడు. ఏనుగు తల పెట్టి మనిషి మీద పెట్టే శక్తి ఉన్నప్పుడు తన కొడుకు తలే పెట్టచ్చు కదా, మళ్ళీ ఏనుగు తల ఎందుకు అనేది ఒక ట్వీట్ పెట్టాను. నాకు గణపతి కథ అలా చెప్పారు. ఫస్ట్ శివుడు అనే దేవుడికి తన కొడుకు తనే తెలియదా ఒకటి, అది పక్కన పెడదాం. ఒక చిన్న పిల్లడు లోపలికి రావద్దు అన్నాడు, ఆయన అటాక్ కూడా చేయలేదు. నన్ను రావద్దు అంటావురా అని తల నరికేస్తే నాకు తెలిసి తాలిబాన్ కూడా చేయలేదు, కానీ మన దేవుడు చేశారు. దాని తర్వాత ఏనుగుని చంపితే ఇప్పుడు WWF అంత గోల్ చేస్తారు, మేము సినిమాలో కుక్కను పెడితే సెన్సార్ వాళ్ళు కుక్కర్ని ఏమన్నా చేశారా అని అడుగుతారు. ఏమి అన్నం పోయిన తెలియని ఏనుగుని చంపేసి దాని తలను పెట్టారు. ఆ తల ఎందుకు పెట్టలేదు అదో క్వశ్చన్. దాని మీద బాంబేలో ఒక శివసేన ఇలాంటి ఎంఎస్ గ్రూప్ వాళ్ళు ఇలాంటి ట్వీట్లు పెడతాంటే గణపతి అంటే చాలా పెద్ద ఈవెంట్ బాంబేలో. అంటే దాంట్లో ఒక లీడరు ఇప్పుడు మనం గొడవ చేస్తే దీని గురించి దాంట్లో లాజిక్ అంతా బయటికి అవుతారు, తనకే పబ్లిసిటీ వస్తుంది, వదిలేయండి అని చెప్పాడు. సో నా పాయింట్ ఏంటంటే అది ఇప్పుడు మనం బ్లైండ్గా ఫాలో అవ్వటానికి ఒక దేవుడికి ఉన్న క్వాలిటీస్, ఆ దేవుడికి ఉన్న ఆ పర్టిక్యులర్ పురాణ పురుషుడికి ఉన్న క్వాలిటీస్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ స్టడీ చేయడం. నేను బ్లాటెంట్గా ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయకుండా కేవలం దేవుడు చేశాడు కాబట్టి వదిలేసాం, తాలిబాన్ చేస్తే అల్ఖైదా చేస్తే వాళ్ళని రాక్షసులు అంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్, రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, సీతమ్మ లక్ష్మణుడు ముగ్గురు వెళ్ళిపోయారు. 14 సంవత్సరాలకి సరిపడా వాళ్ళకి బట్టలు ఆభరణాలు ఇచ్చారు. అవి ఎవరు మోసారని ఒక ట్వీట్ పెట్టారు. రాముడు మోసాడు, సీత మోయదు అంటే లక్ష్మణుడు మోసాడా? ఒకవేళ ఇవ్వకపోతే అవే బట్టలతో 14 సంవత్సరాలు ఉన్నారా? లేకపోతే అడవిలో వేరే బట్టలు ఎక్కడ కొనుక్కున్నారు? లేకపోతే ఆకులను కట్టుకున్నారు? ఇలాంటివి ట్వీట్ చేశారు. అదేంటి నాకు కించపరచడం కాదు, దాని గురించి జోక్ చేయడం కాదు. ఇలాంటి ఫండమెంటల్ ఎలిమెంట్స్ గురించి నేను సినిమా తీస్తే 1,00,000 రకాల రివ్యూలు రాస్తారు. రామాయణ మహాభారతంలో నేను తీసే అతి చెత్త సినిమాలు కానీ ఎక్కువ లొసుగులు ఉన్నాయని నా ఫీలింగ్. వాటికి ఎవరు ఇంత పూజిస్తారు కానీ రివ్యూస్ రాయరు. నా సినిమాలు ఏమో చూడరు, ఫ్లాప్ చేయిస్తారు. ఆ జలసీ తోటి నా మనసులోంచి వచ్చిన ఒక ఆక్రోషం నుంచి ఆ ట్వీట్స్ వచ్చాయి. ఇక్కడ కార్ ఆన్ చేస్తే అక్కడ డోర్ తీస్తారు, మధ్యలో కార్ ఆగిపోయిందా, పెట్రోల్ పోయించాడా, ఈ డీటెయిల్స్ అన్ని మీరు చూపించారు కదా మీ సినిమాలో. అంటే నా పాయింట్, ఒక ఫాదర్ కొడుకు తల నరికేయటానికి కారు ఆపేసాడు, పెట్రోల్, ఎంత చిన్న ఎగ్జాంపుల్, అది సరిపోతుందా? అంటే దానికి దీనికి పోలిస్తే మీ గురించి నాకు అర్థమవుతుంది. ఈ పోలిక కరెక్ట్ అని అనుకుంటే సివియారిటీ ఆఫ్ ద థింగ్ అది కాదు. ఇక్కడ లాజికల్ కార్లు పెట్రోల్ ఉందా లేకుండా వెళ్ళిందా అనేది దాని వలన ఏమి మీకు మారల్ ఆస్పెక్ట్ అనేది ఏమి రాదు. మీకు ఒక స్టోరీలో ఒక లాజిక్ అది. ఇక్కడ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ఓకే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రాముడు బట్టలు మోసాడా, వాళ్ళు ఇస్త్రీ చేసుకున్నారా, గంజి పెట్టి ఇస్త్రీ చేస్తారా, లేకపోతే వాటి ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ గా ఇది కథలో ఓకే. అప్పుడు ఓకే, సో ఓకే, ఐ అగ్రీ, యూర్ రైట్, ఐఎమ్ రాంగ్. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. కైకేయి పాతకి రాముడిని అడిగి పంపించేస్తుంది, రాముడిని అడిగి భరతుడికి పట్టాభిషేకం. కైకేయి ఎందుకు చేసింది? రాముడు కన్నా తన కొడుకు అంటే ఎక్కువ ఇష్టం భరతుడు, తన భరతుడికే రావాలని ప్రతి తల్లికి ఉంటుంది. మాట ఇచ్చింది ఎవరు? దశరథుడు. నువ్వు ఏం చేస్తే అది చేస్తాను. ఎందుకు? ఆ పర్టిక్యులర్ టైంలో ఎమోషన్లో ఏదో ఒక టైంలో తను ఇచ్చాడు మాట. ఆ మాట ఇప్పుడు నాకు చేయాలి. రాముడే కావాలి. రాముడే ఎందుకు కావాలని నాకు బ్రాహ్మణంలో ఎక్కడా లేదు. ప్రజలకి ఏం చేస్తే రాముడే కావాలన్నాడు నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఓకే, రాముడు మంచోడు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆథర్ వాల్మీకి చెప్పాడు కాబట్టి నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ కట్ ఏంటి? ఒక రాజు, ఒక దశరథుడికి అయోధ్య రాజుగా ప్రజల పట్ల ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా, పాతకైన కైకేయికి ఇచ్చిన మాట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉందా? అప్పుడు నాకు రంగనాయకం విశ్వరోక్షణలో ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ ఏమనిపించిందంటే, కైకేయి నాకు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోరు, మాట తప్పితే మోక్షం రాదు అనే భయంతో నా మాటకి విలువిస్తున్నారు. మోక్షం రాకపోతే స్వర్గప్రాప్తి రాదు, స్వర్గప్రాప్తి రాకపోతే రంభ ఉరుసులు దొరకరు. అది మెయిన్ పాయింట్ అక్కడ.
ఒకవేళ తన పర్సనల్ హ్యాపీనెస్, మోక్షం రావాలి, స్వర్గం అలా నాది వచ్చేస్తే అయోధ్య ఏమైపోయినా నాకు పర్లేదంటే, అప్పుడు మనకు ఉన్న పొలిటికల్ లీడర్స్ స్విస్ బ్యాంక్లో నా డబ్బు ఉంటే చాలు, దేశం ఏమైపోయినా పర్లేదంటే దానికి దీనికి ఏంటి అసలు డిఫరెన్స్? అబ్సల్యూట్ నో డిఫరెన్స్. సో ఇది మోర్ రిలవెంట్ పాయింట్. ఇందాక ఇచ్చిన బట్టల పాయింట్ పక్కన పెట్టి ఈ పాయింట్ పెడుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ సింబాలిక్గా ఎందుకు చూడరు మీరు? ఏంటి సింబాలిక్? ఫేస్ వాల్యూ తీసుకోకుండా. ఫేస్ వాల్యూ ఎట్లా తీసుకుంటాం? దేవుళ్ళని కూడా ఫేస్ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు సినిమాలని ఒక కేవలం వినోదం కోసం ఒక వారం వచ్చి 2వ వారం వెళ్ళిపోయి సినిమాకి మీరు అంత సీరియస్గా తీసుకుని దాన్ని విశ్లేషిస్తూ ఉంటే, మొత్తం మారల్ వాల్యూస్ నిలబెట్టే పురాణాలని ఇష్యూలు సీరియస్గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది? Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.